ఎందుకో నాకు జీటీ గెలుస్తుంది అనుకుంటున్నాను. ఎందుకో నాకు జీటీ గెలుస్తుంది అనుకుంటున్నాను. అదే నిఖిల్ ఎందుకు ఇప్పుడు అంటే ఏమంటాడో దాని నేను చెప్పాను. దాని కింద ఏదో Because ఉంటుంది కదా. GT has nothing to lose now. There's only one thing to have. That is to hand One over the thing to keys to have CSK. వన్ థింగ్ టు హ్యావ్ అన్నాడు, మళ్ళీ హ్యాండ్ ఓవర్ అంటున్నావు. ఏంట్రా అనేది? ఏంటది? అదే లండమోహన్ కి సబ్స్క్రైబర్స్ అర్థమైతే చాలు. హే అసలు మన గాయ్స్, subscribers మీకు అర్థమైతే ఎవడున్నారా? కమెంట్ చేయండి కింద బిలో ఇన్ ద కమెంట్ సెక్షన్. రెడ్డిమణి ఇన్ని అన్న వీడియోలు రెడ్డిమణి అన్న ప్రావెబ్స్ ఇన్ని వీడియోలు చేసినాం, ఒక్కడన్నా కామెంట్ పెట్టినారా వీడియోకి? ఒక్కడన్నా పెట్టినా? కంటెంట్ అందరు గురించి క్లియర్ అయిపోయింది. ఒక్కడన్నా పెట్టినా? కామెంట్స్ ఎవరు పెడతారు? డౌట్స్ ఉన్నోడు పెడతారు. ఎవరికి డౌట్స్ లేవు, అందరు క్లియర్ అయిపోయింటా నాకు తెలిసి. నిఖిల్ నీకేంటి 10:35 మీటింగ్ అన్నా ఉందా? ఎస్ మ్యాన్, 10:35 అయిపోయింది. వెళ్తా ఇంకా లేదులే, వాళ్ళకి లేటెస్ట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదులే. చెప్పు, సిఎస్కే వచ్చింది వాడు చెప్తాడులే. రేపు మ్యాచ్ అహ్మదాబాద్ లో కాబట్టి ఐ థింక్ వి విల్ బి చేజింగ్, లుక్స్ లైక్. హోప్ఫుల్లీ రుతు no, we'll be batting first again. Rutu will lose the toss again. And yeah, we'll choke the GT guys again with our spin twin. So last match చూసుకుంటే మా ట్రంప్ కార్డే శాంట్నర్. వాడిని ఇన్ని మ్యాచ్లు నేను ప్రతి వీడియోలో చెప్తున్నా, శాంట్నర్ గాని తేవనరా అని. సో లాస్ట్ మ్యాచ్ తెచ్చాడు, పవర్ ప్లే లో 2 overs వేయించారు. 2 overs 2 runs చోక్, థర్డ్ ఓవర్ వికెట్. సో వాడి వల్లే మెయిన్ ఇంపాక్ట్ పవర్ ప్లే లో రన్స్ తగ్గడం ప్లస్ వికెట్. ఆ ప్రెషర్ వల్ల వేరే వాడు మన తుషార్ మెగ్రాత్ వచ్చి వికెట్ తీసాడు. శాంట్నర్ ఇస్ లైక్ వెరీ ఇంపార్టెంట్ అడిషన్. సో నన్ను అడిగితే రహానేని పెట్టుకుంటారు కానీ మా వాళ్ళు మోయిన్ అలీని అట్లా ఓపెనింగ్ పంపి, శాంట్నర్ గారు ఎలానో ఉన్నాడు కింద. సో రహానేని తీసేస్తే ఒక అది రహానే తీయడం వేస్ట్. What if pitch వన్ డౌన్ లో doesn't turn? What if pitch doesn't support spin? Yeah, point to be noted. స్పిన్ పిచ్ కాకపోయినా శాంట్నర్ నాకు ఐ మీన్ ఈజ్ ఎఫెక్టివ్ రాస్. లైక్ హీ డజంట్, వాడికి స్పిన్ అవసరం లేదు. Tikshana is a better bowler than Santner. శాంట్నర్ ఆల్ రౌండర్ కదా, వాడు బ్యాటింగ్ చేస్తాడు టర్న్ కదా. అవసరం లేదు. ఈ నాట్ ఏ పర్టికులర్, ఈజ్ నాట్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ బౌలర్ కాదు, బట్ హిస్ బౌలింగ్ యాక్షన్, బ్యాట్స్మెన్ Tikshana is a right-hander, Santner is a left-hander. So it depends on opposite team whether how many left-handers or right-handers are there, and then based on that you have to select either Tikshana or GT లో ఓన్లీ రైట్ హ్యాండర్స్ కదా. there is no need for comparison for Victor Tikshana. Santner will be better because compared with what you Tikshana. have to say. రేపు మ్యాచ్ లో శాంట్నర్ ఉంటాడా? ఉంటే ఎంత ఇంపాక్ట్ చేస్తాడు? పక్కా ఉంటాడు. మోస్ట్లీ లాస్ట్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ బట్టిలండా శాంట్నర్ ని వాళ్ళు కంటిన్యూ చేస్తారని అనిపిస్తుంది. దే వోంట్ మచ్ టింకర్ మచ్ విత్ ది కాంబినేషన్ అనిపిస్తుంది. కానీ అగైన్ రావ్స్ అన్నట్టు ఒకసారి పిచ్ బట్టి అదే టీమ్ లో ఎంతమంది రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ లెఫ్ట్ హ్యాండ్ ఉన్నారని దాన్ని బట్టి కూడా దే మైట్ రీప్లేస్ హిమ్ విత్ ఇంకెవరు. వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఇట్స్ నాట్ లైక్ సిఎస్కే వాళ్ళు కూడా ఇంకా మ్యాచెస్ ఒక హార్డ్లీ ఇంకో 2-3 మ్యాచెస్ ఉన్నాయి. ఎంటరింగ్ ఇంటూ ద ప్లే ఆఫ్స్ ఇంకా విత్ ఇన్ 1 week 2 weeks లో, కాబట్టి ఇంకా చూడాలి. ఓకే, లెట్స్ నిఖిల్ వెళ్ళిపోయాడు. లెట్స్ ఫినిష్ ద ప్రెడిక్షన్స్ ఫాస్ట్. నిఖిల్ ప్రొడక్షన్స్ నేనే చెప్పానా? నువ్వు చెప్పే, మొత్తం నువ్వే చెప్పే. నాది కూడా చెప్పారు, అందరు చెప్పారు. రెడీ వాట్స్ వర్షం పడుతుందా ఏపీలో? నిన్న నైట్ ఫుల్. ఓకే, ఈ రోజు కొద్దిగా క్లైమేట్ కొద్దిగా కూల్ అయింది. టాస్ విన్ రెడీ చెప్పమ్మా. టాస్ విన్ చూస్ టు బౌలే. Predicted score అహ్మదాబాద్ 192-200.
లాస్ట్ మ్యాచ్ ఎంత వెళ్ళింది స్కోర్? 200+ వెళ్ళింది కదా. లాస్ట్ మ్యాచ్ వన్ 170 180 పోయింది అంతే. విల్స్ కూడా కొట్టేశాడు కదా 15-16 అవర్స్. అది ఆర్సీబీ, అది బెంగళూరులో కదా. దాని తర్వాత వీళ్ళు మ్యాచ్ ఆడారు గుజరాత్ వాళ్ళు అహ్మదాబాద్ లో, నాకు గుర్తులేదు. వికాస్ ఎక్కువ పోదరండి స్కోర్. ఐ గెస్ మై ప్రెడిక్టెడ్ స్కోర్ ఇస్ 160 to 170 మధ్యలో. సిఎస్కే ఇస్ ఇన్ ఫార్మ్, లాస్ట్ మ్యాచ్ విన్ అయ్యారు, సో సిఎస్కే విన్ అవుతుంది అనుకుంటున్నా. బ్యాటర్ వచ్చేసి రుతురాజ్ గైక్వాడ్ అండ్ బౌలర్ వాళ్ళ దాంట్లో ఎవరు, షార్దుల్ ఠాకూర్. రెండు సిఎస్కేనే. ఓకే రెడీ, కమ్ ఆన్. ఐ గో విత్ జీటీ. వెరీ గుడ్. ఐ విత్ జీటీ. వాల్యుబుల్ ప్లేయర్ గిల్ చాలా రోజుల నుంచి ఆడలేదు కాబట్టి ఐ గో విత్ శుభ్మన్ గిల్. గుడ్ వన్, గుడ్ వన్. బౌలర్ తుషార్ మెగ్రాత్. తుషార్ అదే నా శాలరీ ఎంత ఐపీఎల్ లో? మన శాలరీ ఎంత ఐపీఎల్? 20 lakhs 20 lakhs. 20 చాలా. ఏమొస్తారా అది శాలరీ మ్యాచ్ ఫీజులు ఉంటాయి, సపరేట్ ఉంటాయి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అన్ని ఉంటాయి. ఏం రావు. మ్యాప్ ద మ్యాచ్ అంటే అది ఇచ్చే రెడ్ మనీ వస్తుంది అంతే. జాబ్ చేస్తాను కదా, ఎన్నిసార్లు బోనస్ ఇచ్చారు నీకు? ఎవడు ఎక్కడ బోనస్లు ఎక్కడ రావు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ డిపెండ్ అవుతాడు. శాలరీ ఫిక్స్డ్ శాలరీ ఉండాలి. మ్యాప్ ద మ్యాచెస్ కూడా వీళ్ళు అందరు పంచుకుంటారట బ్రో. అంటే మొత్తం వాడు ఇప్పుడు మొత్తం 15 మ్యాచెస్ అయినాయా, 15 మ్యాచెస్ లో ప్రతి మ్యాచ్ మ్యాప్ ది మ్యాచ్, సిక్సర్ అవార్డు ఇవన్నీ ఉంటాయి కదా. సో అన్ని ఇవన్నిటిని అందరు పంచుకుంటారు ఎండ్ ఆఫ్ ది ఇయర్. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు రాజ్. యాక్చువల్ గా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరికి వస్తుందో 10 lakhs అనుకోరాలంట. అది ఆ పర్సన్ కి, ఆ ప్లేయర్ కే వస్తుంది అనుకుంటారు. లేదా అలా రాదు, అందరికి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అంట. రావాల్సింది ఇంకా బ్యాలెన్స్. నాది ప్రెడిక్షన్ ఏముంది ఇక సిఎస్కే, మన దుబే అండ్ అరే దుబే ఇంకెవడు ఏదో ఒక బౌలర్. జాషువా లిటిల్ లాస్ట్ టైం బాగా చేశాడు అంటే. Because Ravs is concerned about tomorrow's match. If match SRH టికెట్స్ దొరికినాయి. ఏం కనిపిస్తుంది ఆడ? ఏం కనిపిస్తుంది బ్రో? పోయినా మాకు పోయేంత టైం లేదు. నేను ఇదే అనుకున్నా, కానీ గ్రౌండ్ లో చాలా బాగా కనపడుతుంది. నీకు తెలియట్లా అంతే. నువ్వు ఎప్పుడు వెళ్ళావు? నువ్వు ఎప్పుడు వెళ్ళావు? 2019 ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ ధోని కేదార్ జాదవ్ ఒక మ్యాచ్ ఇన్నింగ్స్ ఆడతారు. ఇప్పుడు ఏమైపోయాడు? నేను వెళ్ళాను. లాస్ట్ ఇయర్ ఆడాడు ఆర్సీబీ కేదార్ జాదవ్. ఇప్పుడు ఏ టీమ్ లో ఉన్నాడు? కామెంటేటర్. లాస్ట్ ఇయర్ కామెంటేటర్ ఉంటే మైక్ హసన్ గారు ఫోన్ చేసి రమ్మన్నాడు అని చెప్పిండు. అవును, మళ్ళీ